హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దామన్నమాట. కన్స్ట్రక్ట్ అన్ ఏబిఎల్ ట్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అనమాట. వీటన్ని ఏమంటాం, ఎలిమెంట్స్ అని ఉంటాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, హెచ్ అనే నోడ్ తీసుకుంటాం. హెచ్ అనే రూట్ నోడ్ తీసుకుంటాం. రూట్ నోడ్ తీసుకున్నప్పుడు దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు, కాబట్టి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది తీసుకుంటాం. ఐ అనేది తీసుకున్నప్పుడు దీనికి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ 0 అవుతుంది, దీనికి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. కాబట్టి మనకి రేంజ్ ఏంటిది, మనకి 0, -1, 0, 1 ఉంది, కాబట్టి ఇది బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఏం తీసుకుంటాం, మనం జే అనేది తీసుకుంటాం అనమాట. జే అనేది ఇది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలంటే, హెచ్ యొక్క నెంబర్ ఫస్ట్ మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఏ యొక్క నెంబర్ ఎంత 1, బి యొక్క నెంబర్ ఎంత 2, సి యొక్క నెంబర్ ఎంత 3, డి యొక్క నెంబర్ ఎంత 4, ఈ యొక్క నెంబర్ 5, ఎఫ్ యొక్క నెంబర్ 6, జి యొక్క నెంబర్ 7, హెచ్ యొక్క నెంబర్ 8, ఐ యొక్క నెంబర్ 9, జే యొక్క నెంబర్ 10, కే యొక్క నెంబర్ 11, ఎల్ యొక్క నెంబర్ 12. అలా మనము రాసుకుంటే మనం ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు హెచ్ 8 కాబట్టి ఐ 9 కాబట్టి దీనికి రైట్ సైడ్ అనేది తీసుకున్నారనమాట. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశారు, దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 అయింది, దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ -1 అయింది. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి, హైట్ ఆఫ్ ది లెఫ్ట్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ ట్రీ. కాబట్టి ఇంతవరకు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ అనేది ఏమీ లేదు, లెఫ్ట్ చైల్డ్ ఏమీ లేవు, కాబట్టి మనకి దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది 0, -1, -2 అనేది 0, -1, -2 అనేది అవుతుంది. కాబట్టి మనకి ఇది అన్బ్యాలెన్స్డ్ ట్రీ అనమాట. దీని యొక్క రేంజ్ -2 ఉంది కాబట్టి అన్బ్యాలెన్స్డ్ ట్రీ. ఇప్పుడు ఇది ఆర్ఆర్ రొటేషన్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఇది ఇక్కడే మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది రాంగ్ వచ్చింది, కాబట్టి మనం దీన్ని మార్చాలన్నమాట. ఎయిట్ సైడ్ మార్చాలి, లెఫ్ట్ సైడ్కి మార్చాలి. ఈ రెండు సేమ్ ఉంటాయి, కానీ దీన్ని మనకి లెఫ్ట్ సైడ్కి మార్చాలి. అప్పుడు రూట్ నోడ్ ఏమవుతుంది, రూట్ నోడ్ ఐ అవుతుంది అనమాట. రూట్ నోడ్ ఐ అవుతుంది. ఇప్పుడు హెచ్ అనేది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది, నెక్స్ట్ జే అవుతుంది. నెక్స్ట్ మనం ఏమి ఇన్సర్ట్ చేస్తాం, బి అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇంతటికి చెక్ చేద్దాం మనం. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఇక్కడ 0 అవుతుంది, హెచ్కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఇంతవరకు మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 2, -1 అంటే 1. దీని యొక్క ఇది ఇంతవరకు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అయిందనమాట. నెక్స్ట్ ఏం లెటర్ ఇన్సర్ట్ చేస్తాము, ఏ అనే దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు దీనికి ఏంటి, బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 అవుతుంది, దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1 అవుతుంది, దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 2 - 0. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మార్చాలన్నమాట. ఇక్కడ ఈ నోడుని మార్చాలి కాబట్టి ఇది ఏ రొటేషన్, ఆర్ఆర్ రొటేషన్, ఎల్ఎల్ రొటేషన్.